అందరికీ నమస్కారం. ఇలా ప్రజలకి ఉన్న కంపెనీస్ వారి ప్రతినిధులకి అందరికీ నా నూతన సంవత్సరం మరియు వచ్చే సంక్రాంతికి అందరికీ శుభాకాంక్షలు. నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ప్రతి ఇయర్ ఇక్కడ నేను చూసిన ఏదైతే సంక్రాంతికి కానీ లేకపోతే జనవరి 1 కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు జనరల్లీ కలెక్టర్స్ని కానీ తర్వాత ఆఫీసర్స్ని కలవటం, వాళ్ళకి తోచినంతలో ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వటం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం ఈ జనవరి 1 నాడు ఇలా ఈ గిఫ్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ బుక్స్, పిల్లలకి క్లాస్ రూమ్ బుక్స్, పెన్స్ అలాంటివి ఇద్దాం అనుకున్నాం. అండ్ మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు ఒక 100 హాస్టల్స్ ఉంటాయి. రకరకాల అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ. ఈ 100 హాస్టల్స్లో దాదాపు 15,000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంత చేసినా ఇంకా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ అ న్యూ ఇయర్ గిఫ్ట్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉన్న ఆల్మోస్ట్ 100 హాస్టల్స్లో 15,000 మంది పిల్లలకి ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ పనిచేయకపోయినా, ఇన్వర్టర్స్ అంటే నైట్ టైమ్స్ ఎస్పెషలీ మీకు తెలియదు కాదు, ఈ ఏరియాలో కొంచెం దోమలు అవన్నీ ఉన్న టైంలో ఇన్వర్టర్స్ ఉంటే ఫ్యాన్స్ తిరిగితే కొంచెం ప్రశాంతంగా పడుకోగలరన్న ఉద్దేశంతో ఇన్వర్టర్స్, బెడ్స్, కాట్స్ లేని చోట బెడ్స్, ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఒక 47 హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. దాతల సహాయంతో దాదాపు 50 వరకు మనం చేసాము, బట్ ఇంకా 47 చేయాల్సి ఉంది. 500 రూమ్స్ ఉంటాయి. 100 హాస్టల్స్ కలిపి ఒక 500 రూమ్స్ ఉంటాయి మన జిల్లాలో. సో ఈ 500 రూమ్స్లోనూ ఈ మస్కిటో నెట్ పెట్టాలి, సో దట్ పిల్లలు ప్రశాంతంగా పడుకోవాలన్న ఉద్దేశంతో 10-12 లక్షల వర్త్ మస్కిటో నెట్స్ తయారు చేయించాలని ఈసారి ట్రై చేస్తున్నాం. పిల్లల సేఫ్టీ, తర్వాత ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట సీసీ కెమెరాస్ అవసరం ఉంది. సో దానికని ఒక 371 సీసీ కెమెరాస్ పెట్టాలని చూస్తున్నాం. సో ఇవన్నీ గవర్నమెంట్ నుంచి కొంత పెట్టినా కొంత మీ వైపు నుంచి సహాయం కావాలి. నా వైపు నుంచి రిక్వెస్ట్ కంపెనీస్కి కానీ లైక్ ఆఫీసర్స్ కానీ, సో ఫ్యాన్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, ఆర్థిక సహాయం మీరు చేయగలిగిన మా బ్యాంక్ అకౌంట్, యూపీఐ నెంబర్, తర్వాత డీడీకే అకౌంట్ అడ్రస్ తీయాలి, అవి డీటెయిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటూ, అధిక మొత్తంలో సపోర్ట్ చేసిన వారికి మొదట ఒక 20 మందికి మా జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నాడు మా వైపు నుంచి ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా వైపు రిక్వెస్ట్ మీకు. వి నో యువర్ విషెస్ విల్ బి దేర్ విత్ అస్ ఆల్వేస్. అండ్ పిల్లలకి ఈ సంవత్సరం మెమరబుల్గా చేయాలనే ఉద్దేశంతో అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ, వి షణ్మోహన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, కాకినాడ. థ్యాంక్ యూ.